ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చ్ 26, 27, 28 తేదీల్లో డబ్బు కంటే విలువైనది దొరకబోతుంది. అది ఏమిటో గనుక తెలుసుకోపోతే మీ జీవితంలో చాలా నష్టపోతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి డబ్బు కంటే ఏది దొరకబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ 3 రోజులు మారుతున్న గ్రహాలు మీ జీవితంలో అయితే అద్భుతమైన మలుపులను, అద్భుతమైన మార్పులను తేబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు సాధారణమైన రోజులు కాదు. సాధారణంగా మనం అనునిత్యం డబ్బు సంపాదించడం కోసమే పరుగులు పెడుతూ ఉంటాం. కానీ ఆ డబ్బుకు మించిన శక్తివంతమైన విషయాలు అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, లేదంటే చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో డబ్బు కంటే ఏది వీరికి విలువైనది దొరకబోతుంది. పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం, ఈ 3 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మార్చి 26, 27, 28 తేదీల్లో డబ్బు కంటే విలువైంది మీకు దొరకబోతుంది. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయం మీకు ఎంతో కీలకంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ఎన్నో రాత్రులు మీరు నిద్ర లేకుండా గడిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా మీరు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ శని ప్రభావం లేదా ఇతర గ్రహాల ప్రతికూలత తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త కాంతి రాబోతుంది. అది మీ జీవితంలో ఊహించని మార్పును తేబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అయితే అనూహ్యమైన మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. అయితే ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ యొక్క మనస్సులోని మాటలను అందరితో పంచుకోరు. కేవలం అత్యంత సన్నిహితులతో మాత్రమే వీరు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారు. వీరు చాలా స్వతంత్ర భావాలను కలిగివారు. ఎవరి కింద పని చేయటానికి వీరు అస్సలు ఇష్టపడరు. వీరు ఏంటంటే తమ సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగాలని కోరుకుంటారు. ప్రేమ విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. తమ భాగస్వామి పట్ల వీరు అమితమైన అనురాగాన్ని చూపిస్తూనే ఒక్కసారి అధికంగా అధికారాన్ని చూపించాలని చూస్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు
కష్ట సమయంలో కూడా అధైర్యపడకుండా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. వీరు ఎంచుకున్న రంగం ఏదైనా సరే అందులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదల వీరికి ఉంటుంది. వీరు ఏంటంటే చూపులతోనే చాలా తీక్షణంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎదుటివారి కళ్ళలోకి చూసి వారి మనసులో ఏముందో కనిపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సామాజికంగా వీరు అందరితో కలవటానికి సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి వీరితో బంధం ఏర్పడితే అది జీవితాంతం కొనసాగాలని కోరుకుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి తమ యొక్క శ్రమను కూడా నమ్ముకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్చి 26, 27, 28 తేదీల్లో మీకు దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. దైవం ఎప్పుడూ కూడా పూర్తిగా వదిలివేయదు. మీ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ 3 రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అది కేవలం ధనం రూపంలో ఉండాలని లేదు. అది ఒక అద్భుతమైన అవకాశం రూపంలో కావచ్చు, లేదా మీకు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుంచి విముక్తి కావచ్చు. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి నోరు వెలుగబెట్టే రోజులు ఈ 3 రోజులు. మీ రాశిలో ఉన్న గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం లేదని బాధపడేవారు ఇప్పుడు ఆ ఫలితం మీ ముందుకు వస్తుంది. మీరు పడుతున్న ఆవేదన అంతా ముగింపు దశకు చేరుతుంది. మీ జీవితంలో ఒక అధ్యయనం మొదలు కాబోతుంది. కొత్త అధ్యయనం ఇప్పుడు మొదలు కాబోతుంది. మీరు ఎదుర్కొంటున్న అవమానాలు మీకు పాఠాలుగా మారుతాయి. ఇప్పుడు ఆ పాదాలే మిమ్మల్ని ఒక విజేతలుగా నిలబడతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మారుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం ఉడకలేస్తుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూపారో వారే మీ దగ్గరికి వచ్చి సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా కుదుట పడే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. భయం అనేది మీ దరి చేరనివ్వకండి. ఎందుకంటే మీ వెనకాల ఒక దైవశక్తి ఉంది. అది మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు చేసే నిర్ణయాలు రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మీ మనస్సులో ఉన్న భయాలు వదిలివేయండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న అశుభ గడియలు అనేవి మీ చెంతకు చేరాయి. మీరు దేనికైనా అర్హులు. అదే మీకు లభించే తీరుతుంది. ప్రకృతి కూడా మీకు సహకరించబోతుంది. మీ రాశిలో ఉన్న దోషాలన్నీ పటపంచలు అయిపోతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. మీ కష్టాల నుండి గట్టెక్కే మార్గం మీకు సుగమనం అవుతుంది. మీ మనస్సులో ఉన్న నిశ్శబ్దం నిర్భరంగా ఉంచుకోండి. మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోతాయి. వెలుగు రేఖలు స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో సమయాన్ని వృధా చేయకండి. దైవ ధ్యానంలో గడపండి మరియు మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారే సమయం ఇది. గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క ఆలోచనలు అలజడి ఎక్కువగా ఉంటుంది. ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చేజారడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురి చేశాయి. కానీ ఇప్పుడు ఆ గ్రహాలు స్థితులు మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మీ రాశిలో అధిపతి యొక్క అనుకూలత మీలో శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావటం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావడం వంటివి ఈ 3 రోజుల్లో జరుగుతాయి. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పే విషయాలు 10 మంది శ్రద్ధగా వింటారు. ఈ 3 రోజుల్లో ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వస్తువు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగిన సమయం ఈ 3 రోజులు అని చెప్పుకోవచ్చు. మానసిక సంఘర్షణలు ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్లుగా విడిపోతాయి. సూర్యుని కాంతి మీ జీవితంలో ప్రకాశవంతం చేయబోతుంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు మీకు తోడుగా ఉంటాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు
శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగం అనేది ఉంది. పిల్లల చదువు విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల ఖర్చులు తగ్గుతాయి. మీరు మానసిక ధైర్యంగా ఉంటేనే ఈ అద్భుతాలు అయితే మీకు ఆస్వాదించగలుగుతారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే, కానీ వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ వారి నీడ మీపై పడదు. మీ అంతటి రక్షణ మీకు లభిస్తుంది. రాబోయే 3 రోజుల్లో అయితే మీకు లభించే అదృష్టం అనేది డబ్బు కంటే విలువైనది. అది ఏమిటంటే మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, గౌరవం మరియు సమాజంలో మీకు దక్కే గొప్ప గుర్తింపుతో పాటు సంపూర్ణమైన మనశ్శాంతి. ఇవన్నీ ఇన్ని రోజులు మీకు ఎంత సంపాదించినా లేదా ఎంత సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా మీ మనస్సులో ఒక రకమైన వెలితి అనేది ఉండేది. కాబట్టి ఇప్పుడు మీకు లభించే ఆత్మీయత మీ మనస్సులోని గాయాలను పూర్తిగా మాయం చేయబోతుంది. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ఒకరు మనపై చూపించే నిజమైన ప్రేమ మరియు సమాజం మనకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. మీ కుటుంబం సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీకు అత్యంత ఆత్మీయులైన వారు మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా నిలబడతారు. ఆ సమయంలో మీరు కలిగే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు అని అలాగే చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపార రంగంలో మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. వృత్తి వ్యాపారంలో మీరు ఈ సమయంలో అయితే ఊహించని విధంగా ధన లాభాలను పొందుతారు. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఈ 3 రోజుల్లో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక నూతన వ్యక్తి కూడా మీకు పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో అపారమైన ప్రేమ మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో డబ్బు కంటే విలువైనది మీకు ఆస్తి కాదు, ప్రేమ అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఈ 3 రోజుల్లో అయితే మీకు డబ్బు కంటే విలువైనది దక్కబోతుంది. మీకు గౌరవం, ప్రేమ, అలాగే మనశ్శాంతి అనేది మీకు లభించబోతుంది. ఈ 3 రోజుల్లో అయితే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల డబ్బు కంటే విలువైనవి మీ జీవితంలో మీకు దక్కబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా మీకు విజయాలు దక్కుతాయి. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. మీకు మీ జీవితంలో అయితే ఇంతకంటే గొప్పది మీ జీవితంలో ఇంకొకటి ఉండదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా కానీ సక్సెస్ చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.